ఇంకోటి ఏంటంటే సార్, మీరు కూడా పవన్ కళ్యాణ్ గారు అన్నట్టు మీలో సేవతత్వం ఇది ఎక్కువ. ఒక రోజున తెలంగాణకు సేవ చేస్తారు, తెలంగాణ రాష్ట్రానికి అని చెప్పి అన్నారు. సో మీరు కూడా ఏమన్నా కళ్యాణ్ గారు పార్టీలో జాయిన్ అవ్వడం కానీ, లేకపోతే పొలిటికల్గా అదేనండి, మనందరం ఏమనుకుంటామంటే దేశాన్ని సేవ్ చేయాలని, కానీ పాలిటిక్స్ ఒకటే మనం అనుకుంటాం బేసిక్గా. మన మన బ్రెయిన్స్ అలా ట్యూన్ అయిపోయి, అది ఆయన నేను షార్ట్ గ్యాప్లో అప్పుడెప్పుడో కొంచెం ఈ ఇష్యూస్ జరుగుతున్న ఇష్యూస్ అవి ఇవి డిస్కస్ చేస్తుంటాం సరదాగా. డిస్కస్ చేస్తుంటే నా టేక్ నేను చెప్తుంటా. ఓకే. చెప్పినప్పుడు ఆయన ఏమన్నారంటే, ఆయన ప్రీ రిలీజ్ ఫంక్షన్లో ఏమన్నారంటే, ఇలాంటి ఒక వాయిస్ ఏదన్నా వచ్చినప్పుడు అది ఏ రూపంలోనో అవ్వచ్చు, ఒక 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 నరేషన్, ఒక పర్సెప్షన్, ఒక నరేటివ్ చెప్పాలనుకున్నప్పుడు డెఫినెట్గా బలంగా చెప్పే వాయిస్ నీది అవ్వచ్చు, ఎందుకంటే నువ్వు చాలా క్లారిటీగా మాట్లాడతావు కదా అన్నారు. అంతకుమించి ఇప్పుడు పార్టీలు పొలిటికల్ అలా అసలు అంటే ఇచ్చిపడేసే నక్షత్రం ఆ డైలాగ్ని బట్టి కూడా సరదాగా సినిమాలో 100 రాస్తాం కదండి. ఇప్పుడు నేను గబ్బర్ సింగ్ తీసాను చెప్పి రోజు గుర్రమేకి ఆఫీస్కి రాను కదా, కారులోనే వస్తాను కదా. సో ఎనీవే సార్, థ్యాంక్ యూ సో మచ్.